అందరికీ మనము స్ట్రెయిట్ లైన్ సిరీస్ చేస్తున్నాం కదా 4 మార్క్స్. అందులో ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మొత్తం ఇదే లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ 10 ప్రాబ్లమ్స్ చేసుకుంటే 1 4 మార్క్ పక్కా డామ్ షూర్ అనమాట. ఓకేనా, సో అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x/a + y/b = 1 అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇంటూ నార్మల్ ఫామ్లోకి మార్చమంటున్నారు. ఇట్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ p, then reduce the 1/p² = 1/a² + 1/b² అని ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఒకటి వేసుకోవాలి. ద గివెన్ ఈక్వేషన్ అసలు ఏమి ఇచ్చారమ్మా? ద గివెన్ ఈక్వేషన్ ఏంటి? x/a + y/b = 1. సో దీన్ని మనం కొంచెం సాల్వ్ చేస్తే మనం బటర్ఫ్లై టెక్నిక్ చెప్పుకున్నాం కదమ్మా. b × x bx ప్లస్ క్రాస్ a × y ay బై a × b ab. ఏం లేదమ్మా, చూడండి, x/a + y/b అని ఇలా ఉంటే ఎప్పుడైనా ముందు దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. b × x bx ప్లస్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి a × y ay. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మాత్రమే బటర్ఫ్లై టెక్నిక్ చేయాలి. ఇంటూ ఉంటే బటర్ఫ్లై టెక్నిక్ చేయకూడదు. సింపుల్గా జస్ట్ పైన మల్టిప్లై చేసి కింద మల్టిప్లై చేసి సరిపోతుంది. ఓకేనా, బై ఈ కింద రెండింటిని మల్టిప్లై చేయాలి ab. సో ఇదే ఇక్కడ చేశాను. సో b = 1 కదమ్మా, ఇది క్రాస్ మల్టిప్లై అవుద్ది కదా. bx + ay = ఈ ab × 1 ఏమవుతుందమ్మా? ab అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ కిందన a² b² ఉంది. సో మనం ఏం చేయాలంటే ఆన్ డివైడింగ్ బై √a² + b² అని రాసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామమ్మా? ఆన్ డివైడింగ్ √a² + b² ఆన్ బోత్ సైడ్స్ √a² + b² డివైడ్ చేద్దాం. ఇప్పుడు bx/√a² + b² ప్లస్ దీని బై ay/√a² + b² = ab/√a² + b². దీనికి మీనింగ్ ఏంటంటే ప్రతి టర్మ్ని √a² + b²తో డివైడ్ చేసాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్. మనకి నార్మల్ ఫామ్ ఉందమ్మా. నార్మల్ ఫామ్ ఏంటంటే x cos α + y sin α = p. ఇది నార్మల్ ఫామ్. మనం థియరమ్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. దానికోసం నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్పట్లేదు. జస్ట్ నార్మల్గా x cos α + y sin α = p అనేది నార్మల్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు కంపేర్ చేయండి అమ్మా. ఈ ఈక్వేషన్తో ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తే xకి x ఉంది, బట్ cos α ప్లేస్లో ఏముందమ్మా? b/√a² + b² ఉంది. అంటే ఇప్పుడు మనం cos α సింపుల్ ఏమనుకుంటాం? b/√a² + b². ఇది కంపేర్ చేద్దాం. దీన్ని అంటే ఈ రెండింటిలో కంపేర్ చేస్తే y ప్లేస్లో y ఉంది, బట్ ఈ sin α ప్లేస్లో ఇది మొత్తం ఉంది. అంటే sin α ఏంటమ్మా? a/√a² + b². మరి p ప్లేస్లో ఏముంది? √a² + b² ఉంది. ab/p అనేది ఏముంది? ab/√a² + b² ఉంది. ఏం లేదు, మనం కంపేర్ చేసాం అంతే. జస్ట్ ఈక్వేషన్ని ముందు మనం బటర్ఫ్లై టెక్నిక్ యూస్ చేసి ఒక సాల్వ్ చేసుకొని తెచ్చుకున్నాం. నెక్స్ట్ మనం √a² + b²తో ప్రతి దాన్ని డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత xకి xే ఉంది, అంటే x ప్లేస్లో xే ఉంది, బట్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా cos α కదా మరి. సో cos α అంటే b/√a² + b². y ఏ ఉంది, మరి sin α ప్లేస్లో మొత్తం ఉన్నట్టే కదా a/√a² + b². అందుకని a వాల్యూ a/√a² + b². మరి p ప్లేస్లో ఏముంది? ab/√a² + b². ఓకేనా, సో అది మనం చేసాం. ఇక్కడ వరకు ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ కొంచెం వీడియో బ్యాక్ వచ్చి ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ వరకు క్లియర్ అయితే నెక్స్ట్ పార్ట్ అర్థమవుద్ది మీకు. ఓకేనా, ఎవరి దగ్గర మెటీరియల్స్ లేకపోతే ఒకసారి ఆపి లేదా స్క్రీన్ షాట్ చేసుకుని నోట్బుక్ ఫేర్ చేసుకున్నాం. అసలు ప్రతి క్వశ్చన్కి ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఓకేనా, మనం చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫేర్ చేసుకున్నామా. నెక్స్ట్ పార్ట్ చేద్దాం ఇప్పుడు మనం. మనకి ఇది ఇక్కడ చూస్తుంటే చూడండి, క్వశ్చన్లో వచ్చినట్టు కొంచెం ఉంది. p అడుగుతున్నారు ఇక్కడ, అంటే మనకు ఉన్నది p² అడుగుతున్నారు ఇక్కడ. అంటే మనకి p ఉంది, అంటే దీన్ని మనం స్క్వేర్ చేసి రెసిప్రోకల్ చేస్తే ఇది వచ్చేస్తుందా? సో ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. ఇదంతా మనకి ఇంకా అవసరం లేదు, నెగ్లెక్ట్ చేసేసి ఇదంతా. సో ఇది ఒక్కటి తీసుకొని దీన్ని మనం ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, సో చేద్దాం ఇప్పుడు. p² కదా ఉంది. సో మనం దీని ఇక్కడ p ఉంది, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి కాబట్టి p² = దీన్ని aకి స్క్వేర్ చేస్తే a², bకి స్క్వేర్ చేస్తే b², √a² + b², మళ్ళీ దీనికి కూడా స్క్వేర్ చేయాలి. అంతే కదమ్మా. a/b ఉందంటే హోల్ స్క్వేర్ చేయాలంటే దీనికి స్క్వేర్ వెళ్తుంది, దీనికి స్క్వేర్ వెళ్తుంది అని అర్థం. సో మనం ఏకి స్క్వేర్ చేస్తే a², bకి స్క్వేర్ చేస్తే b², √a² + b²కి స్క్వేర్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి.
సో మనకి పీ స్క్వేర్ ఏమొచ్చిందమ్మా, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది పీ స్క్వేర్ కాదు, 1/p స్క్వేర్. అంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి కదా, పీని రెసిప్రోకల్ చేస్తే 1/p స్క్వేర్ అవుతుంది. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇది కిందకి వచ్చేస్తుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అవుతుంది. అంతే కదమ్మా. 1/2కి రెసిప్రోకల్ అంటే 2, 2కి రెసిప్రోకల్ అంటే 1/2. ఓకేనా. 3/2కి రెసిప్రోకల్ అంటే 2/3 రివర్స్. అలాగే పీ స్క్వేర్ రెసిప్రోకల్ అంటే 1/p స్క్వేర్. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రెసిప్రోకల్ అంటే సింప్లీ ఇది పైకి వస్తుంది, ఇది కిందకి వస్తుంది, అంతే. ఓకేనా. సో ఇప్పుడు చూడండమ్మా, 1/p స్క్వేర్. సో ఇప్పుడు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కదా. ఇప్పుడు అంటే ఎక్స్ ప్లస్ వై బై 3 ఉందనుకోండి, దీన్ని మనం x/3 ప్లస్ y/3 అని కూడా రాసుకోవచ్చు. x ప్లస్ y/3 అంటే x/3 ప్లస్ y/3 అంటే ఈ 3 దీనికి వెళ్తుంది, దీనికి వెళ్తుంది. ఓకేనా. సో అలాగే సేమ్ వేలో ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ చేయాలి. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1/b స్క్వేర్ మిగిలింది, ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1/a స్క్వేర్ మిగిలింది. హెన్స్ ప్రూవ్డ్ వస్తుంది. ఓకేనా. ఏం చేస్తాం మనం, జస్ట్ ఇచ్చిన ఫామ్ని సాల్వ్ చేసుకున్నాం. అంటే బటర్ఫ్లై టెక్నిక్ వేసి సాల్వ్ చేసి దానికి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో డివైడ్ చేసి దాన్ని మనకి తెలిసిన నార్మల్ ఫామ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పీతో సబ్స్టిట్యూట్ చేసి చూసాం. కంపేర్ చేసి ఎక్స్ కాస్ ఆల్ఫా వై సైన్ ఆల్ఫా నేను తీసుకున్నాము. జస్ట్ పీ వాల్యూని తీసుకొని ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి ఎందుకు స్క్వేర్ చేసాం, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసాం. ఎందుకు రెసిప్రోకల్ చేసాం, 1/p కావాలి కాబట్టి రెసిప్రోకల్ చేసాం. సో ఎందుకు చేసాం అనేది క్రాస్ వెరిఫై చేసుకొని మీరు చేస్తే సమ్స్ ఈజీగా వస్తాయి మీకు. ఓకేనా. సో ఇక్కడతో మనకి స్ట్రైట్ లైన్స్లో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయామ్మా. డ్యామ్ చూడు చెప్తున్నాను, ఈ 10 క్వశ్చన్స్ ఒక దగ్గర నోట్బుక్ పెట్టి ఫేర్ చేసుకొని ఆ 10 క్వశ్చన్స్ మన ఛానల్లో ఇది 10th క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తుంది. ఈ 10 క్వశ్చన్స్ కనుక చేస్తే ఒక 4 మార్క్స్ పక్కా. ఓకేనా. సో మళ్ళీ ఇంత నాలెడ్జ్ ఇప్పుడు నేను ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేసిన నాలెడ్జ్ 2 మార్క్స్లో యూజ్ అవుతుంది, ఎస్ఏలో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ నాలెడ్జ్ వేరే క్వశ్చన్స్కి హెల్ప్ అవుద్ది, కానీ పర్టికులర్గా 10 క్వశ్చన్స్లో 4 మార్క్స్ పక్కా వస్తుంది ఎగ్జామ్కి.